అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం రామంతపూర్ మహాగణపతి వినాయక యూత్ అసోసియేషన్ మండపంకి అయితే వచ్చేసినాం అన్నమాట. ఒక్కసారి అందరు జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. సో అన్న నమస్తే అన్న. సో ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నా మనకి? 2011 నుంచి పెడుతున్నాం. సో ఈసారి ఎన్ని ఫీట్ల గణేష్ అన్న? 18 ఫీట్లు. సో ఎన్ని రోజులు కూర్చోబెడతారన్న? 9 days. ఈ 9 days ఏమేమి కార్యక్రమాలు ఉంటాయన్న? డైలీ ఒక కుంకుమార్చన ఉంటుంది, అభిషేకాలు ఉంటాయి, సరస్వతి పూజ ఉంటుంది, డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంటుంది, హోమం ఉంటుంది, గణపతి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది, లక్కీ డ్రా ఉంటుంది, అన్నదానం ఉంటుంది, దాండియా ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈసారి ఎక్కడ నుండి తీసుకొచ్చారన్న గణేష్? ధూల్పేట్ ధృవ కళాకార్ మొత్తం ధృవ్ సింగ్ కళాకార్ నుంచి తీసుకొచ్చారు. మొత్తం పామ్ పైన కూర్చొని దర్శనం ఇస్తుంది గణేష్. సో ఈసారి ఎట్లా అనిపిస్తుంది అన్న గణేష్? చాలా మంచిగా అనిపిస్తుంది. సో అంటే 2011 నుంచి మీరే పెడుతురా? మొత్తం జనరేషన్స్ మారుకుంటూ వస్తున్నాయి. 2011 నుంచి మాది కొంచెం దినదిన అభివృద్ధి చెందుతుంది. సో మండపం కూడా చూస్తే మొత్తం సెట్ ఒక రేంజ్ లాగా అనిపిస్తుంది. అంటే ఏది గుడి టైప్ చేసిరా? గుడి టైప్ చేసినాం. సో ఎక్కడ నుండి వచ్చారన్న చేసే వాళ్ళంతా సికింద్రాబాద్ నుంచి. సో ఈ 11 గోకుల్ డెకరేషన్ మనీష్. సో ప్రతి ఇయర్ ఇట్లా మండపం అనేది వెరైటీస్ పెడుతుంటాం. సో మన టీం మెంబర్ చూస్తే చాలా మొత్తం పెద్దగా అనిపిస్తుంది. అంటే మొత్తం ఎంతమంది ఉంటారు? మొత్తం అందరు 25-30 మెంబర్స్ ఉంటారు. సో ఇక మొత్తం 11 years అవుతుంది. సో వేలంపాట అనేది ఎప్పుడు ఉంటుంది? వేలంపాట రేపు నిమజ్జనం ఉంటుంది, సాయంత్రం 6 గంటలకు. అంటే నిమజ్జనం రోజే ఉంటుంది. లాస్ట్ టైం ఎంత పోయింది? లాస్ట్ టైం 2,04,000. 2,04,000. సో ఈసారి ఎంత పోతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎక్కువ పోవాలని, ఇంకొక 50,000-30,000 ఎక్కువ పోవాలని చూస్తున్నాం. మన బస్సు వాళ్ళే తీసుకుంటారా లేదంటే పక్క వాళ్ళు సంబంధించిన వాళ్ళు తీసుకుంటారు? ఎవరైనా అదర్స్ కూడా రావచ్చు. సో నేను మొన్న అన్నదానం అయినప్పుడు కూడా వచ్చిన, అసలు లైన్ అక్కడ నుండి అక్కడ వరకు ఉంది. సో చాలా పెద్దగా అనిపిస్తుంది. మొత్తం నాకు తెలిసి రామంతపూర్లో మనదే కొంచెం గ్రాండ్ గా అవుతుంది ప్రతి ఒక్కటి అనుకుంటా కదా. ఫ్యామిలీ ఉంటుంది అన్న. చెప్పండి అన్న మన గణేశుని గురించి. ఇక్కడ మన గణేశుడు అంటే రామంతపూర్ అంటే ఇప్పుడు ఉప్పల్ సర్కిల్లో కూడా ఉప్పల్ రామంతపూర్లో ఇది ఫ్యామిలీ గణేశుడు. ఓకే. చాలా అంటే మన రామంతపూర్లో చెప్పుకోదగ్గ అంటే వినాయకులలో మాది మంచి వినాయకుడు. అంత కలిసిమెలిసి మా ఫ్యామిలీస్ అంటే మా ఫస్ట్ వీళ్ళంతా ఫోల్డర్స్. నేను ఒక 6-7 years అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈ వినాయకుడిని పెట్టుకోవడం చాలా అదృష్టంగా, అంటే ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తుంటారు, వచ్చి ఇక్కడికి వచ్చి చాలా అదృష్టంగా భావించి మొక్కుకొని పోతుంటారు. ప్లస్ మా వినాయకుడి దగ్గర ఏంటిది అంటే వీళ్ళందరూ కూడా మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా. ఫ్యామిలీ మెంబర్స్ అంటే అంతకంటే ఎక్కువగా ఒకరికొకరు మంచిగా కలిసిమెలిసి ఉండడము. ప్లస్ మా యూత్ పిల్లలు కూడా ఎక్కడ యూత్ పిల్లలను అందరినీ ఏదో ఒక రకంగా చూస్తారు కదా. మా యూత్ పిల్లలు చాలా పర్ఫెక్ట్, మంచి అనుభవంతో, నిష్ట నియమాలతో ఎక్కడ చేయరు. అంత యూత్ అంత పర్ఫెక్ట్గా ఇక్కడే. నేనంటే ఇప్పుడు కల్చర్ చూస్తుంటే ఎక్కడ యూత్ అంతా ఎట్లా ఉంది అట్లా కాకుండా మా యూత్ మంచి పిల్లలు అందరూ చాలా వాళ్ళు చేస్తూ మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. మమ్మల్ని కూడా ముందుకు తీసుకొచ్చి ఇన్వాల్వ్మెంట్ చేసి చాలా బాగా అద్భుతంగా చేస్తున్నారు. మా గణేశుడు చెప్పుకోదగ్గ గణేశుడు. మంచి నెక్స్ట్ ఇయర్ కూడా చూసిన వాళ్ళందరూ కూడా మా దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే మంచి జరుగుతుంది. చాలా మంచి జరుగుతుంది మాకు కూడా. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. మా కాలనీలో చాలా రామంతపూర్లో చాలా హ్యాపీగా ఉన్నాం మేము. మా వినాయకుడికి మహాగణపతి ఫ్యామిలీ గణపతి మా. సో మోక్షిత్ అన్నమాట. నాకు దాదాపు ఒక 1.5 year నుంచి ఈయన మెసేజ్ చేస్తాడు నాకు. సో అన్న మా గణేశుని దగ్గరికి రావాలి, అన్న మా గణేశుని మండపం తీయాలనేసి. సో ఫైనల్ ఈసారి అయితే కుదిరింది. సో చెప్పు బ్రో మన గణేశుని గురించి. మా గణేశుడు వచ్చేసి 2011 నుంచి అయితే పెడుతున్నాం. నేను వచ్చేసి ఇంకా అప్పటికి పుట్టలేదు. నేను వచ్చేసి 2012 పుట్టినా. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వస్తుండే. బట్ నాకు గుర్తున్నప్పటికైతే వినాయకుని మధ్యలో ఆపినరు. మళ్ళీ 2022కి అన్న వాళ్ళు స్టార్ట్ చేసినప్పటికీ చాలా మంచిగా డెకరేషన్ ఇట్లా చేసి నిమజ్జనం రోజు ఆగమన రోజు కూడా మంచిగా చేస్తుండ్రు. ఓకే. ఇక్కడ ప్రోగ్రామ్స్ ఏమేమి అవుతుంటాయి? నువ్వే ముందుంటావంట కదా అందరికి చెప్తున్నా. మ్యూజికల్ చైర్స్, డాన్స్ కాంపిటీషన్, డ్రాయింగ్ కాంపిటీషన్, సరస్వతి పూజ, కుంకుమార్చన, రోజు గేమ్స్, తంబోలా, అట్లా అన్నదానము, రోజు ఏదో ఒక ప్రోగ్రామ్ అయితేనే ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్ చెప్పుకోవడానికి కానీ అట్లా అని ఇక్కడ మన గణేశుని గురించి చెప్పుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. రోజు ఎంజాయ్ చేస్తావా? రోజు ఎంజాయ్ చేస్తా. భక్తి ఒకటేనా ఫుల్ ఎంజాయ్? భక్తి ఒకటే, అన్ని రెండు. చాలా నెక్స్ట్ ముందుగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక్ అన్న యూట్యూబ్ వాళ్ళకి స్వాగతం. వినాయక యూత్ అసోసియేషన్ అందరికి వెళ్ళి అందరి తరఫు నుంచి మీకు స్వాగతం. 2010లో
రాహుల్ ఫస్ట్ ఒక చిన్న వినాయకుడు పెట్టేసి స్టార్ట్ చేసిన తర్వాత వినాయక యూత్ అసోసియేషన్ అని చెప్పి మేము యూత్ అసోసియేషన్ ఫామ్ చేసుకొని ప్రతిసారి ఒక్కొక్క కాన్సెప్ట్తో చేస్తాం అన్నమాట. ఒకసారి త్రిమూర్తి వినాయకుడు, ఒకసారి సాయిబాబా వినాయకుడు, ఒకసారి అర్ధనారీశ్వర వినాయకుడు. దానికి తగ్గట్టు మేము ప్రతిసారి డెకరేషన్ చేస్తూ ఉంటాం. అందరం భక్తి భావాలతో చిన్న పెద్ద అందరూ ఇన్వాల్వ్ అయ్యి చేసే వినాయకుడు అనమాట ఇది. ఈ గల్లీ గల్లీ మొత్తం మీకు పండుగ వాతావరణంలాగా ఉంటుంది ఈ 9 రోజులు. మనకు 9 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. ఒకరోజు కుంకుమార్చన పెట్టుకుంటాము, ఒకరోజు అన్నదానం పెట్టుకుంటాం, ఒకరోజు సరస్వతి పూజ పెట్టుకుంటాం. వివిధ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, భజనలు చేస్తూ ఉంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. రామంతపూర్ ఉప్పల్ సర్కిల్లో మొత్తంలో ఇప్పటికైతే మా వినాయకుడే చాలా బాగుంటుందని చెప్పి వచ్చి అంటారు. దినదిన అభివృద్ధి మేము వినాయకుడితో పాటు మేము అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటున్నాం. అమ్మ చెప్పండి, మన గణేశుని గురించి చెప్పండి 2 మాటలు. పెట్టినప్పటి నుంచి అయితే మేము అందరము పిల్లలు పెద్దోళ్ళము లేడీస్ అందరము ఆయనకు సేవ చేసుకుంటాము. పొద్దున సాయంత్రము ఇక్కడ జనాలు మేము రోజు పూజ చేసేటప్పుడు కూడా మస్తు వందల మంది ఉప్పలు, అప్సిగూడ, అంబర్పేట, రామంతపూర్ అందరూ ఇక్కడికి వస్తారు. మేము లక్కీ డ్రా కూడా పెట్టినాము అమ్మవారిది. ఓకే, పోయిన సంవత్సరం పెట్టినాము 15 తులాలు 500 డ్రా పెట్టినాం. ఓకే, ఈసారి 20 తులాలు పెట్టినాం. 500 లక్కీ డ్రా. ఓకే, సో చూస్తుంటే మనకి మొత్తం గుడి టైప్ వేసి మండపం వేసి చాలా మంది లేడీస్ కూడా వస్తుంటారు, ప్రతి సంవత్సరం కూడా డెకరేషన్ ఎప్పుడు ఉంటుంది. సో ఎట్లా అనిపిస్తున్నది, ఏమంటుంటారు మంచిగా బయట వాళ్ళు వచ్చి? చాలా మందికి అయితే అందరికి తెలిసిపోయింది గోకులే నగరు వినాయకుడికి మంచిగా సెట్టింగ్ వేస్తారు, ప్రసాదాలు, ఈడ అన్నదానము, మేము ఏదైనా మంచిగా చేస్తాం. వచ్చిన వాళ్ళకు కూడా మంచిగా రెస్పెక్ట్ గా వాళ్ళకు మంచిగా చైర్స్, వాటరు, తినడం, చేయగడుకోవడానికి వాటరు, అన్ని వాళ్ళకు సదుపాయాలు మంచిగా చేస్తాం. అందుకని బాగా జనాలు కూడా బాగా వస్తారు. ఓకే, మొదటిగా పూజ చేసేది కూడా మీరేనంట కదా? మేమంటే రోజు ఆయనకు సేవ చేసుకుంటాం, అవి తోముకొస్తాం, పెడతాం దీపాలు. ఫస్ట్ స్టార్టింగ్ పొద్దున సాయంత్రం అయిపోయేదాకా చేస్తా. ఓకే, ఇక మీలాంటి వాళ్ళు ఉండాలి కంపల్సరీ, అందరికీ సపోర్ట్ గా. ఆయన ఆరోగ్యం మంచిగా ఉంచితే నేను చేస్తానండి. దేవుడికి చేస్తే ఏం కాదు కదా, దేవుడికి చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది. ఓకే, అంతే. అన్న చెప్పనా మన గణేశుడి గురించి 2 మాటలు. మన గణేశుని గురించి చెప్పాలంటే 2010లో ఫ్రెండ్స్ ఇలా మేము చిన్నగా 5 ఫీట్ల గణపతితో స్టార్ట్ చేసినాము. 5 ఫీట్ల గణపతిని మా మామ వాళ్ళందరూ కలిసి గణేశుని ఇప్పించి ఆ ఇయర్ 6 డేస్కి తీసినాము. 2011 నుంచి ఏదైతే ఉందో మా అమ్మ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని ఒక యూత్ అసోసియేషన్ ఫామ్ చేసి మా ఫ్రెండ్స్ అందరూ, నేను చిన్న ఉన్నప్పటి నుంచి నా స్కూల్ ఫ్రెండ్స్ అందరం కలిసి మా అమ్మ వాళ్ళకి సహకరించి ఆ పనులకి ఈ పనులకి మా అమ్మ వాళ్ళందరూ చూసుకొని మెల్లిమెల్లిగా దినాభివృద్ధిగా 2011 నుంచి అట్లా మెల్లిమెల్లిగా ఎదుక్కుంటూ ఇంత దూరం వచ్చాము. 2012 నుంచి మేము ఇక్కడ 2012 నుంచి మా అమ్మ వాళ్ళు మండపాలు వేయడం స్టార్ట్ చేసినారు అనమాట. ఈ గల్లీ ఏంటంటే ఇక్కడ జనాలు ఇక్కడ వచ్చేది అట్రాక్షన్ ఏంటంటే వీళ్ళు ఈ ఇయర్ ఏ సెట్టింగ్ వేస్తున్నారు, ఏ మండపం వేస్తున్నారు, లోపల ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా పూజలు చేస్తున్నారు అని చూసేవాళ్ళు, వెయిట్ చేసేవాళ్ళు ఎక్కువ. ఇలా వస్తుంటారు. మేము వినాయకుడు రాకముందుకే ఎన్నో బండ్లు, అందరు ఇక్కడ స్కూల్ ఉంటుంది, అందరు అరే వీళ్ళు ఏ గణేశం తెచ్చినారు, ఏది వేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది వచ్చి ఇలా గల్లీలో చూసుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. మేము స్టార్ట్ చేయకముందుకే స్టార్ట్ చేసిన తర్వాత జనాలు ఇక తండోపతండాలుగా కదిలి వస్తూ ఉంటారు. ఉప్పల్, రామంతపూర్, అంబర్పేట, అప్సిగూడ, డిడి కాలనీ ఏరియాస్ నుంచి మొత్తము చాలామంది వస్తూ ఉంటారు. సో 2011-12 నుంచి ఏ విధంగా అయితే మొదలు పెట్టామో అలా దినదిన అభివృద్ధిగా ఈసారి మేము ఒక గోపురం మండపం వేసుకోగలిగాము. ఎన్నో రోజుల నుంచి ఈ గోపురం వేయించుకోవాలని చెప్పేసి మా ఆకాంక్షగా ఉండే మా అమ్మ వాళ్ళకి కానీ మా ఫ్రెండ్స్కి కానీ అందరు ఈ ఇయర్ గోకుల్ డెకరేటర్స్ మనీష్ అని మా మంచి ఫ్రెండ్ తను వేసినాడు మనకి ఈసారి మండపం అంతా. సో ఇప్పుడు మండపంకి కావచ్చు, గణేష్ బయట నుంచి స్పాన్సర్స్ లేదంటే మీరే చేసుకుంటారు? స్పాన్సర్షిప్ అంటే అన్న మొత్తం అందరూ మా అమ్మ వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరూ మొత్తము కాలనీలో అందరూ చందా అందరు ఓన్లీ అందరూ మన వాళ్ళందరూ వేసుకొని అందరము గణేశుడి గురించి 2011 నుంచి అయినా ఇప్పటి వరకు అయినా ఒకటేలాగా అంతా ఒకటేలాగా కలిసి చేసుకుంటా ఉంటాం. బయట బ్యానర్ కూడా చూసిన ఏదో లక్కీ డ్రా గురించి, అమ్మ కూడా ఇక్కడ ఇప్పుడు వినాయకుని తొండం మీద చూసుకుంటే
మనము శ్రీ లక్ష్మీదేవి ఆభరణం వినాయకునికి ఆభరణం చేయించినాము, సిల్వర్ ఆభరణం. ఓకే. అది 2023 నుంచి ఆ సిల్వర్ ఆభరణం అయితే మనము జనాలే ఆసక్తి చూపించారనమాట, లడ్డు వేలంకి కానీ దీనికి కానీ. సో వాళ్ళ కోరిక మేరకు వినాయకుడి ఆభరణం ఏదైతే ఉందో అది మేము లక్కీ డ్రా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఆ లక్కీ డ్రా ఎలా ఉంటుందంటే లక్ష్మీదేవి అమ్మవారి టోకన్ ఉంటుంది, 500 ఈచ్ టోకన్ లాగా పెట్టుకున్నాము. టోకన్ మనము మొదటి రోజు పూజ జరిగిన రోజు నుంచి ఆఖరి రోజు పూజ అయిపోయేంత వరకు టోకన్స్ ఓపెన్ ఉంటుంది. ఎవరైనా ఎక్కడి నుంచి అయినా వచ్చి టోకన్స్ వేసుకోవచ్చు. లాస్ట్ టైము టోకన్ హయత్నగర్ నుంచి ఒక భక్తురాలు సింగిల్ టోకన్ వేసినారు, హయత్నగర్ నుంచి ఒక భక్తురాలకి టోకన్ వచ్చింది. అంటే ఎవ్రీ ఇయర్ పెడుతుంటారా? ఎవ్రీ ఇయర్ వినాయకుడికి ఆభరణం భక్తురాలు ఈ సంవత్సరం అమెరికా కూడా వెళ్ళింది, మాకు తెలిసింది. అయితే ఎవ్రీ ఇయర్ కొత్త ఆభరణం చేయిస్తూ ఉంటాము, సైజ్ తగ్గట్టు వినాయకుడి తొండం సైజ్ తగ్గట్టు తొండానికి ఆభరణం చేయిస్తూ 9 రోజులు లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి. ఆ పూజకి తగ్గట్టుగా లక్కీ డ్రా నిర్వహిస్తాం. వేలంపాట లడ్డు పాట ఉంటుంది, లక్కీ డ్రా అనౌన్స్మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మా అమ్మ వాళ్ళందరికీ మా మిత్రులందరూ సహకరిస్తాం. మేము చిన్న ఉన్నప్పటి నుంచి అందరం స్కూల్ మేట్స్, కాలేజ్ మేట్స్ అందరము 2011 నుంచి అందరం ఉన్నాము. 2011 నుంచి మీరు చూసుకుంటే మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచిగా అందరూ అన్ని కలిసిమెలిసిగా అన్ని ఈవెంట్స్కి కానీ అన్నిటికీ కానీ క్రౌడ్ని మీరు మొన్న చూసుంటారు అన్నదానం రోజు అంత క్రౌడ్ని హ్యాండిల్ చేయడం కానీ. మాకున్నది కొంచెం చిన్న లేన్ అనమాట. ఈ చిన్న లేన్లోనే మేము ఇంత ఆల్మోస్ట్ ఒక 2,500 to 3,000 మెంబర్స్ అన్నప్రసాదం చేస్తాము. నిత్యాన్నదానం ఉంటుంది రోజు, డైలీ ఒక 200-300 మెంబర్స్కి రోజు నిత్యాన్నదానం ఉంటుంది. హోమ కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ ఉంటాం. భగవంతుడు ఆశీర్వాదంతో అందరము ముందుగా కూడా ఇలానే పెట్టాలి, ఇలానే పండుగ జరుపుకోవాలని కోరుకుంటాం. తప్పకుండా అంట. ఇంత మంచిగా ఇంత గ్రాండ్గా చేస్తున్నారు, కంపల్సరీ ఆ దేవుని ఆశీర్వాదాలు మీకు అందరికైతే ఉంటాయి. సో చూసిరు కదా, రామంతపూర్ మహాగణపతి వినాయక యూత్ అసోసియేషన్. సో ఇప్పటి నుండి పెడతారో దాదాపు 11 సంవత్సరాలు అయితే అవుతుంది. సో ఇంత పెద్ద సెలబ్రేషన్స్ ఉన్నాయో, పక్క వేరే ఏరియాల నుంచి కూడా వస్తున్నారు, వేరే ఏరియాల నుంచి కూడా చూస్తున్నారు. నేను మొన్న చెప్పిన కదా ఇంతకుముందే అన్నదానం టైంలో వచ్చినప్పుడు అయితే అసలు నించోడానికి కూడా ప్లేస్ లేదనమాట, అంతమంది అయితే వచ్చారనమాట. సో ఇది మండపం మొత్తం డెకరేట్ చేసింది వీళ్ళేనంట. సో అన్న వీళ్ళతో కూడా మాట్లాడిపోయి అని చెప్తున్నాడు. సో అన్న आप लोग इसका है पूरा कहाँ से अन्न? कलकत्ता से कहाँ से? बहुत यहाँ पर ही करते हैं, मगर दूसरा गणेश दूसरा जगह वेराइटीज कौन सा वेराइटीज करते हैं ना? आपको फोटो है, फोटो में दिखाना पड़ता है, उधर फोटो दिखाए तो कैसा है वैसा बना के दे देते. సో ఈ మండపం కూడా చూసి ఉంటారు మీరు, మొత్తం పై నుంచి కింది దాకా లోపల మొత్తం. సో మీకు కూడా కావాలనుకుంటే సో రాహుల్ బ్రదర్ని కాంటాక్ట్ ఇస్తా, వీళ్ళని తీసుకొని చేయించుకోరి. మస్తు అంటే మస్తు ఉంది, बहुत अच्छा है మండపం, కిరాక్ है. సో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలంటే కూడా కాంటాక్ట్ అవ్వాలి. సో ఓనర్ మనీష్ సెట్ సికింద్రాబాద్. ఓకే, మనీష్ మాకు మంచి ఫ్రెండ్ అనమాట. ఓకే. సో గత 3 years నుంచి ఆసిత్ అన్న పేరు, గత 3 years నుంచి వీళ్ళే వేస్తారు. 3 years కూడా ఏమేమి ఉన్నాయి ఇప్పుడు ఈ గుడి అంటే? ఇప్పుడైతే మనం గోపురం వేసుకున్నాము. అంతకుముందు లాస్ట్ టైము మనము వేసింది వచ్చేసి రాధాకృష్ణ సెట్టింగ్ అనమాట, ద్వారకా టైప్ ఆఫ్ సెట్టింగ్ వేసినుండే. అంతకంటే ముందు రెగ్యులర్గా పెళ్లి మండపాలకి ముందుగా భారీగా వచ్చే సెట్టింగ్ లాగా అట్లా వేసుకుంటే గుడి అయ్యా ఎటు చూసినా మనకు గుడి ఉండాలి, గుడిలాగా ఉండాలి. 3 ఏళ్ళ నుంచి వీలేస్తున్నారు. అంతకంటే ముందు మా అమ్మ వాళ్ళు మంచి మిత్రుడు ఉండే, అతను వేస్తుండే. ఓకే. సో ఎటు చూసినా భక్తుల లోపలికి వస్తే ఒక వైబ్ రావాలి, దేవుని దగ్గరికి వచ్చినాం, గుడి లోపలికి వచ్చినాం, మన వైబ్ రావాలి, మస్తు ఉంది అనమాట.